నమస్తే అందరికీ. అయితే మీరు చూస్తుందైతే నమస్తే నెల్లూరు యూట్యూబ్ ఛానల్ అనమాట. అయితే ఈరోజైతే మనం ఈ వీడియో చేయడానికి కారణం ఏందంటే, రేపైతే మళ్ళీ మనం హైదరాబాద్‌కైతే ఎళ్తున్నాం. అయితే నిన్న తీసుకెళ్ళిందైతే పొట్టేలు కాబట్టి, ఈరోజైతే మొత్తం గొర్రెలనమాట. గొర్రెలు, పిల్లలు, కొదమలు అన్నీ మిక్సింగ్ అనమాట ఇవి. అయితే ఈ మొత్తం వచ్చేసరికి 42 గొర్రెలు, 48 పిల్లలైతే రేపు సంతకి వెళ్ళడానికి రెడీగున్నాయి. అయితే ఇంకా వచ్చేసి 24 గొర్రెలు ఆల్రెడీ బేరమైపోయాయి. అయైతే తీసుకోపోలేదని చెప్పాను కదా! అయైతే ఇంకా ఇందులోనే ఉన్నాయి. ఏదో అమావాస్య అని చెప్పి సాంగ్యాలు అని చెప్పి వాళ్ళైతే తీసుకోలేదు. ఎందుకంటే వాళ్ళు సాకుండేదానికి కాబట్టి ప్రతి ఒక్కటి చూస్తారు. మామూలుగా వ్యాపారానికి అయితే మనమైతే ఎప్పుడైనా తెచ్చేసుకుంటాం గానీ, వాళ్ళు సాకుండేదానికి కాబట్టి ఇదేదో అమావాస్య ఉందంట, ఈరోజు రేపేదో ఉందంట, అందుకని చెప్పి వాళ్ళైతే తీసుకోలేదు. అయితే మనం 42 గొర్రెలు, 48 పొట్టేళ్ళు హైదరాబాద్ ఎయడానికి అయితే రెడీగా ఉన్నాం. ఆల్రెడీ బండిని మాట్లాడడం జరిగింది. దానికైతే అడ్వాన్స్ వేయడం కూడా జరిగింది. అయితే రేపు ఇంకా కొన్ని గొర్రెలనైతే చూడడానికైతే ఎళ్ళాలి. చూసిన తర్వాత అయితే మొత్తం వీలైతే ఒక బండి లేకపోతే 2 బండ్లైనా రేపు మాత్రం హైదరాబాద్ అయితే రేపు నైట్‌కెళ్ళేసి శుక్రవారం మార్నింగ్ కల్లా హైదరాబాద్‌లో దిగాలి. హైదరాబాద్‌లో శుక్రవారం అమ్మకపోతే శనివారమైనా ఉండేసి, శనివారం కూడా మార్కెట్ చూసుకొని, అమ్మేసి మంచి లాభాలతో రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు మనం తీసుకోబోయే 90 జీవాల్లో అయితే 3 రకాలు ఉన్నాయన్నమాట. అంటే గొర్రెలున్నాయి, గొర్రె కొదమలున్నాయి, గొర్రె పొట్టేళ్ళున్నాయన్నమాట. ఈ మూడిట్లో ఒక్కదానికి డిమాండ్ ఉన్నా కూడా మనం పెట్టిన దానికంటే లాభం అయితే ఖచ్చితంగా వస్తుంది. మీలో ఎవరైనా చెంగిచెర్ల మార్కెట్‌కి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అక్కడైతే మనం అయితే మీట్ అవుదాం. మొన్న బండి పూజ చేసేటప్పుడైతే దేవుడా లాస్ రాకుండా 10,000 వచ్చినా చాలు దేవుడా అని అయితే కోరుకున్నాను. రేపు బండికి పూజ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా దేవుడా ₹1,00,000 పైన అయితే లాభం రావాలని అయితే కోరుకుంటాను. మీలో ఎవరైనా నాకు లాభం రావాలి అని కోరుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్లు అయితే బ్రదర్ మీకైతే లాభం వస్తుందని అయితే కామెంట్ చేయండి. నాకు అదొక ధైర్యంలా ఉంటుంది. ఈసారి అయితే లాస్ వచ్చే ప్రసక్తే ఉండదని అయితే నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే మనకి ఈ గొర్రెలు అయితే చాలా అంటే చాలా రీజనబుల్‌గా వచ్చాయి. వీటిల్లో గాని లాస్ వస్తే నేను ఆ మార్కెట్‌కి పోవడం కాదు. వాళ్ళే మార్కెట్ పెట్టుకోకుండా మానేయడం మేలు. అంత రీజనబుల్‌గా వచ్చాయన్నమాట. కాబట్టి వీటిల్లో అయితే ఖచ్చితంగా లాభాలైతే మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. అయితే వచ్చిన తర్వాత వీటి మీద అయితే పేమెంట్ విషయం అయితే వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. ఆ వీడియోలోనే లాస్ట్ పేమెంట్ కూడా చేసేదానికైతే 100% ప్రయత్నం చేస్తాను. యాక్చువల్‌గా అయితే మనం రొటీన్ డైలీ వీడియోస్ పెడుతున్నాం గానీ, మనం కంటిన్యూషన్‌లో లేవు బ్రదర్ అని అయితే చాలామంది అయితే మనకు సజెషన్స్ ఇచ్చారు. మనం ఎందుకు ఉండట్లేదంటే మనకంత టైం లేదు. మనకి అసలు ఎడిటింగ్ చేసే టైం లేదు. మనకి అది మొత్తం చూపించేంత టైం లేదు. మనకి వీటి దగ్గరే సరిపోతుంది. ఈరోజు ఆఫ్టర్‌నూన్ 11 నుంచి వీటి దగ్గరే ఉన్నాను. ఇవి 10, 20 అయితే పెద్ద ఇబ్బంది పెట్టవు. దాదాపుగా 110 ఉన్నాయన్నమాట. వాళ్ళ 24తో కలిపి కూడా. ఇన్ని వాటిల్ని మనం మెయింటైన్ చేస్తూ మనం వీడియోస్ ఎడిటింగ్ చేసేయాలంటే చాలా కష్టము. ఇవైతే మనకు అది కాక మన తోటలో అయితే ఉండేదైతే ఇబ్బంది లేదు గానీ వీటిల్నైతే బయటికి తీసుకెళ్ళాలన్నమాట. ఎందుకంటే 100 జీవాలు ఇక్కడ మేసే అంత గెడ్డయితే ఇక్కడ లేదు. అందుకని చెప్పి బయట పొలాలకు తీసుకెళ్ళి అక్కడ మేపుకొని ఈవినింగ్ టైంలో 5:30కి అలా వచ్చి ఇవి తోటలో తోలిన తర్వాతే నేను ఈ వీడియో చేశానన్నమాట. అయితే వీటి ధర విషయానికి వస్తే మనకైతే ఇవి వచ్చేసి జత వచ్చేసి 30,000 దాకా పడ్డాయన్నమాట. 30,000 జత 30,000 అంటే మొత్తం వచ్చేసి 4 జీవాలు. 2 గొర్రెలు, 2 కాళ్ళ కింద వచ్చే 2 పిల్లలు 30,000 పడ్డాయంటే చాలా అంటే చాలా రీజనబుల్. ఎందుకంటే ఒక్కొక్కటి వచ్చేసి 7,800కి అమ్మితే వరకు మనకి లాభం వస్తుంది. అయితే ఒక్కొక్క పొట్టేలు వీటిల్లో 10,000 అమ్మే పొట్టేలున్నాయి, 12,000 అమ్మే పొట్టేలున్నాయి. 10,000 పైన అమ్మే గొర్రెలైతే 20 పైనే ఉన్నాయి. అయితే నిన్న చూడొచ్చు మనమైతే 24 గొర్రెలు అమ్మాము. ఒక్కొక్కటి వచ్చేసి 12,000 చిల్లర పడిందనమాట. అలానే అమ్మే గొర్రెలు ఇంకొక 20 దాకా ఉన్నాయి. ఇవి మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే మాత్రం మనకు మినిమం అంటే మినిమం 1,00,000 పైన 2,00,000 లోపలైతే ఆదాయం 100% వస్తుంది. ఇన్ కేస్ మన టైం ఎంత దరిద్రంగా ఉన్నా కూడా మనకైతే ఈ బ్యాచ్‌లో అసలైన అవుతుంది గానీ లాస్ వచ్చే ప్రసక్తే లేదు. అయితే వీటిల్ని తీసుకెళ్లే మార్కెట్ అడ్రస్ వచ్చేటప్పటికైతే చెంగిచెర్ల గ్రామము ఉప్పల్ దగ్గర హైదరాబాద్‌లో అయితే ఈ మార్కెట్ అయితే ఉంది. అక్కడికైతే తీసుకెళ్తాము. అయితే హైదరాబాద్‌లోనే ఇంకొక మార్కెట్ కూడా ఉంది. ఆ మార్కెట్‌లోకి అయితే మనం ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి దాని గురించి అయితే మనకు అసలు ఐడియానే లేదు. అయితే మనం వెళ్ళే మార్కెట్ వచ్చేసి ఇదే అనమాట. ఎవరైనా ఈ మార్కెట్‌కి మీరు ఎవరైనా జీవాలు తీసుకొస్తుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అయితే ఇప్పటివరకు 300 వీడియోస్ దాకా చేశాను. ఏ వీడియోలో కూడా మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అని అయితే ఎప్పుడు అడగలేదు. కాకపోతే కామెంట్ చేయమని అడిగేవాడిని. ఎందుకంటే కామెంట్‌లో మీ అభిప్రాయం తెలియజేస్తారని మాత్రమే. అయితే మనకొచ్చే వ్యూస్‌ని చూసి చాలామంది హేళనగా మాట్లాడుతున్నారు. అయితే చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పేది గొప్ప గొప్ప ప్రయత్నాలన్నీ హేళనతోనే మొదలవుతాయని. ఈరోజైతే అడుగుతున్నాను. మన కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇన్ కేస్ మన వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి. నచ్చకపోతే మీ అభిప్రాయం తెలియజేయండి. మీకు ఎందుకు నచ్చలేదో కూడా తెలియజేయండి. రేపు మరిన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. అయితే మొత్తం లోడింగ్ విషయాలు కావచ్చు, అయితే జర్నీ విషయాలు మొన్న ఆల్రెడీ చెప్పాను కాబట్టి మళ్ళీ జర్నీ వీడియో పెట్టను. ఇంకేమన్నా మీకు ఆ వీడియో ఏది కావాలో ఎగ్జాక్ట్‌గా నాకు చెప్పండి. ఆ వీడియో పెట్టేదానికైతే నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మనకి చాలా విధాలుగా చాలా చూపించాలని ఉంటుంది. అక్కడికెళ్ళిన తర్వాత ఏ కంటెంట్ చూపించాలో అయితే అర్థం కాదు. మీకు ఏ కంటెంట్ కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏ కామెంట్‌కి ఎక్కువ లైక్స్ వస్తే ఆ వీడియో అయితే ఫస్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. చాలామంది అయితే అన్న మన దగ్గర పెద్ద లాట్ జీవాలు ఉన్నాయి. కానీ అమ్మేదానికి మనకు ప్రాసెస్ తెలీదు. అక్కడ మనకి సేట్లు ఎవరు తెలీదు. ఎలా అన్నా అని అయితే అడుగుతున్నారు. ఈరోజు నిన్న అయితే ఒక ఇద్దరు ముగ్గురిని అయితే పరిచయం చేశాను. ఇంకా ఎవరికైనా కావాలంటే చెప్పండి పరిచయం చేస్తాను. పోతా లైక్ బటన్ పైన వైట్ పెయింట్ వేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.